బాలయ్య బాబుకి పద్మభూషణ్ వచ్చిన సందర్భంగా జర్మనీలో అభిమానుల సందడి. జర్మనీ నందమూరి అభిమానుల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా ఎన్బికే పద్మభూషణ్ సంబరాలు. ఫ్రాంక్ఫర్ట్లో కోలాహలంగా కార్యక్రమం. పలు నగరాల నుంచి భారీగా హాజరైన అభిమానులు. తెలుగు అగ్రనటుడు హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల పద్మభూషణ్ పురస్కారం ప్రకటించిన సందర్భంగా జర్మనీ దేశంలో అభిమానులు ఘనంగా సంబరాలు జరిపారు. ఫ్రాంక్ఫర్ట్ నగరంలో జర్మనీ నందమూరి అభిమానుల సంఘం ఆధ్వర్యంలో ఎన్బికే పద్మభూషణ్ సంబరాలు కోలాహలంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి జర్మనీలోని వివిధ నగరాల నుండి అభిమానులు హాజరయ్యారు. నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ పురస్కారం ప్రకటించిన సందర్భంగా అభిమానులు ఆయనకు తమ హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. బాలకృష్ణ ఈ గౌరవాన్ని అందుకోవడం తమకు ఎంతో గర్వకారణమని తెలిపారు. కార్యక్రమంలో మాట్లాడిన వక్తలు బాలయ్య క్రమశిక్షణ, సినీ, సమాజ సేవా రంగాల్లో ఆయన చేసిన విశేషమైన కృషిని కొనియాడారు. ఆయన పనితీరును యువత ఆదర్శంగా తీసుకోవాలని, నిరంతరం శ్రమించి ముందుకు సాగాలని సూచించారు. బాలకృష్ణ ఒక నటుడిగానే కాకుండా సేవా కార్యక్రమాలను విశేషంగా రాణిస్తూ ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారని అభిప్రాయపడ్డారు. ఫ్రాంక్ఫర్ట్ నగరంలో నిర్వహించిన ఈ వేడుక ఎంతో ఉత్సాహభరితంగా సాగి అభిమానుల హర్షాదనంతో ముగిసింది. సేవా రంగంలో ఆయన చేసిన సేవలు అద్భుతం, అమోఘం. క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కి ఆయన సేవలు చాలా అద్భుతంగా చేస్తారండి. మీరు ఒకసారి చూడాలి వెళ్ళి. బాలకృష్ణ గారిని విమర్శించే ప్రతి వ్యక్తి బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్ళి ఒకసారి చూడండి. ఆయన సేవలు అంత అద్భుతంగా ఉంటాయో, ఆయన పేషెంట్లని ఎంత బాధ్యతగా చూసుకుంటారో, ఎలా ఉంటుందో ఆయన వ్యవహార శైలి అక్కడ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్కి చూడాల్సిందే. ఆయన చైర్మన్ అయినాక చాలా అద్భుతంగా ఎంతో గొప్ప సేవలు అందిస్తుంది ప్రజలకి. ముందు ముందు కూడా ఈ సేవా కార్యక్రమాలు ఇంకా విస్తృతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బాలయ్యకి పద్మభూషణ్ వచ్చిన సందర్భంగా మరొకసారి శుభాకాంక్షలు.